మేము ఇవాళ వరల్డ్ ఎడ్యుకేషన్ ఫేర్ 2025 తాజ్ డెక్కన్లో జరుగుతుందండి. ఇక్కడ సుమారుగా 50 యూనివర్సిటీ ప్రతినిధులు వచ్చారు. ఇక్కడ అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, దుబాయ్, స్విట్జర్లాండ్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది. ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అండర్ వన్ రూఫ్లో స్టూడెంట్స్ వచ్చి అన్ని డీటెయిల్స్ తీసుకోవడానికి మేము ఇక్కడ ఈ ఫేర్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. స్టూడెంట్స్కి ఎన్నో డౌట్స్ ఉంటాయి, లైక్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ, వీసా ప్రాసెస్ గురించి కానీ, స్కాలర్షిప్స్ కానీ, అక్కడ లైఫ్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది యూఎస్కి వెళ్ళే విద్యార్థులు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మనం చాలా న్యూస్ చూస్తున్నాము, అక్కడ డిపోటేషన్ లాంటివి జరుగుతున్నాయండి. కాకపోతే అవి స్టూడెంట్స్కి అది ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఎవరైతే లీగల్గా F1 వీసా స్టేటస్ పైన ఉంటారో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏ దేశంలో అయినా ఇల్లీగల్గా ఇమిగ్రేషన్ కనుక ఉంటే కనుక అక్కడ ఆ దేశం నుంచి పంపించడం అనేది సర్వసాధారణము. కాకపోతే విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది అనేది ఎలాంటిది లేదు, ఎందుకంటే లీగల్గా స్టూడెంట్స్ ఉన్నది అసలు ప్రాబ్లమే ఉండదండి.